హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాజా ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనమైంది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు కొద్ది మంది మాత్రమే విడుదలయ్యారు. దీంతో తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని, మొత్తం బందీలందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్తును నిలిపివేసింది. దీంతో గాజాలో అంధకారంతో పాటు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లన్నీ నిలిచిపోయాయి. ఇతరులతో పాటు నీళ్ల కొరత అధికంగా ఏర్పడింది. పరిస్థితులు మరింత దీనస్థితికి దిగజారిపోయాయి. అయితే ఈ చర్యను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించింది. రెండో దశ ఒప్పందాన్ని చేసుకోవాలని హమాస్ తెలిపింది. ఇందుకోసం వెంటనే చర్చలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. అయితే మొదటి దశ ఒప్పందాన్నే ఏప్రిల్ వరకు కొనసాగించాలంటూ ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. దీంతో ఇరు వర్గాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలుగా తీసుకువెళ్లిపోయింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగపడింది. గాజాను ధ్వంసం చేసింది. వేలాది మంది పాలస్తీనియన్లను ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హమాస్కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చేయాలని, లేదంటే నరకం చూస్తారంటూ హమాస్ను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా గాజాను ఖాళీ చేయాలని, అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒకేసారి బందీల విడుదల కోసం హమాస్పై అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచుతోంది. దీనికి హమాస్ అంతర్జాతీయ మధ్యవర్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బార్జామ్ సిటీలో ఆగి ఉన్న 3 బస్సుల్లో వరుసగా పేలుళ్లు సంభవించాయి. పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక అధికారులు ధృవీకరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బార్జామ్లోని పార్కింగ్ ప్రదేశంలో ఉన్న 3 బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగాయి. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ విభాగం అధికారులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరో 2 బస్సుల్లో కూడా పేలుడు పదార్థాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కానీ అవి పేలలేదని, వాటిని నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనుమానితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఖాజ్ అనుమానం వ్యక్తం చేశారు. వెస్ట్ బ్యాంక్లో కనుగొన్న పదార్థాలు, తాజా పేలుడు పరికరాలు ఒకేలా ఉన్నాయని టెల్ అవీవ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.